హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే లంచ్ బాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ లేదంటే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు ఈజీగా సింపుల్గా అలాగే హెల్తీగా చేసుకునే రైస్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి మరిగే నీళ్ళు అయితే తీసుకొని 1 కప్పు మీల్ మేకర్ వేసి నానబెట్టుకుంటున్నాను. లేదంటే మీరు స్టవ్ మీద అయినా సరే ఒక గిన్నెలో నీళ్లు పెట్టి అవి మరిగేటప్పుడు మీల్ మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఇలా నానిన ఈ మీల్ మేకర్లని ఇప్పుడైతే నీళ్లు పిండేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇలా నీళ్లు పిండేటప్పుడు చెయ్యి కాలుతుంది అనిపిస్తే గనక ఆ వేడి నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ చల్లటి నీళ్లు పోసుకొని ఇలా నీళ్ళు అయితే అన్నీ పిండేసి ఈ మీల్ మేకర్స్ని పక్కన పెట్టుకుందాము. నేనైతే ఇక్కడ ఈ పెద్ద సైజు మీల్ మేకర్ తీసుకున్నాను. మీకు కావాలంటే చిన్న సైజు మీల్ మేకర్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మనకి మార్కెట్లో డైరెక్ట్గా మీల్ మేకర్ చూర అంటారు, లేదంటే కీమా లాగా ఉంటుంది కదా సన్నగా, అదైనా సరే డైరెక్ట్గా తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మీల్ మేకర్స్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 లేదా 3 పల్సులు తిప్పామంటే సరిపోతుంది. మనకి ఇలా మీల్ మేకరు కీమా లాగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ మీల్ మేకర్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెసింగ్ చూసేద్దాము. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నూనె నెయ్యి కూడా వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇక నేనైతే కరివేపాకు వేయడం మర్చిపోయాను. తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ చూర, అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 3/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకున్నామంటే ఈ మసాలాలన్నీ మీల్ మేకర్కి చక్కగా అబ్జర్వ్ అవుతాయి. ఇప్పుడైతే ఆల్రెడీ మనకి మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే, లేదు అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని చల్లార్చుకున్న అన్నమైనా సరే ఒక బౌల్ నిండా తీసి వేసుకొని దీంట్లోకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఉప్పు కారాలు కూడా ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు చివరిలో అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే మనకి మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను కరివేపాకు తాలింపులో వేయలేదు కదా, అందుకని చెప్పి ఇప్పుడు వేసి కలుపుకుంటున్నాను. అసలు కరివేపాకుని తాలింపులో వేసే కంటే నాకైతే ఇలా చివరిలో వేసి కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనిపిస్తుంది. సో మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.